ఘన కీర్తిని సాధించిన ఒకే ఒక్కడు నారా చంద్రబాబు నాయుడు. సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇతర మంత్రులకు కేటాయించిన శాఖలు కూడా ఇందులో మీకు క్లియర్గా చెప్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టారు. ఇక ఆయన టీం ఎలాంటి టీంని ఆయన చూన్ చేసుకున్నారు, ఆ టీం నిర్వహణ ఏంటి, రానున్న రోజుల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇది పెద్ద టాస్క్. ఇది చంద్రబాబు నాయుడు గారు తదనంతరం తెలుగుదేశం పార్టీని చిరస్థాయిగా నిలబెట్టుకోవడానికి రానున్న రోజుల్లో కష్టపడే టీం కావాలి. చంద్రబాబు నాయుడు గారు వ్యూహం వేరు, ఎన్టీ రామారావు గారు ఆయనకున్న ఫేమ్ వేరు. కానీ నెక్స్ట్ వచ్చేసరికల్లా లోకేష్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. లోకేష్ వారసత్వంగా ఇందులో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా, ఇంక వేరే ఆప్షనే లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన, ఆ పరిస్థితి వేరు. వీళ్ళు కలిసి ఉంటారా తర్వాత రాజకీయ పరిమాణం ఇప్పుడే మనం జ్యోతిష్యం చెప్పే అవసరం లేదు. జ్యోతిష్కాలు చెప్పకూడదు కూడా ఈ టైంలో. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మనం ఆలోచించాలి, రాష్ట్రం బాగోవడానికి మనం ఆలోచించాలి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలెత్తుకొని నిలబడే విధంగా తెలుగు రాష్ట్రం ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ముందు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 2019 నుంచి 2024 వరకు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఉండదా, పార్టీ ఏమైపోతుంది, ఈసారి గెలవకపోతే పరిస్థితి ఏంటి, చాలా 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 కథలుగా మనం విన్నాం. అన్నీ పటాపంచలు అయిపోయినాయి ఒక్క విజయంతో. మళ్ళీ పుంజుకున్నారు. దీన్ని నిలబెట్టుకోవడం ఎలాగా, మరి ఆ టీం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మేధావే, అందులో ఎటువంటి ఆలోచన అవసరం లేదు, దాని గురించి ఆలోచించవలసిన అవసరం అంతకంటే లేదు. ఆయన మంచి పాలనా దక్షత ఉన్న నాయకుడు. ఆయన వ్యూహాలు వేరుగా ఉంటాయి. కష్టాలు చూశారు, సుఖాలు చూశారు. సో ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పునాదులు పటిష్టంగా ఇంకా నిలబడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎలాగా రానున్న 15-20 సంవత్సరాలకు వేసుకున్న ప్రణాళిక, అందులో భాగంగా ఒక పవర్ఫుల్ టీంని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనసేన, బీజేపీ ఆ 4 మినహాయిస్తే వీళ్ళ టీం